రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ పుటిన్ ఎన్నికయ్యాడు. ఈ ఎన్నిక ఫలితం ఊహించిందే, ఎవరికీ అనుమానం లేదు. ఎందుకంటే పుటిన్ అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిపిస్తాడని ఎవరు ఊహించలేదు. అయితే క్వశ్చన్ ఒకటి ఉండేదంటే ఎంత మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించుకుంటారన్నది మాత్రమే క్వశ్చన్ ఉండే. ఓటింగ్లో 77.44%, 77% ఎక్కువగా ప్రజలు ఓటు వేసినట్లు రష్యన్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కౌంటింగ్ తర్వాత వ్లాదిమిర్ పుటిన్, ప్రెసిడెంట్ పుటిన్కు 88% ఓట్లు వచ్చాయి. బహుశా ప్రపంచంలో ఏ ప్రజాస్వామిక దేశంలో కూడా ఈ స్థాయిలో ఓట్లు రావు. ఈ స్థాయిలో ఓట్లు వచ్చాయంటేనే సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ఇట్. 88% ఓట్లు రావడం అంటే అసాధ్యమైన విషయం. దాదాపు మనం అమెరికా ఎన్నికల్లో చూసాం, దాదాపు సగం ఓట్లు వస్తుంటాయి. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంత పాపులర్ అయినా ఆయన పార్టీకి 50% ఓటింగ్ దేశంలో రావు. మోడీని డైరెక్ట్గా మీరు రేటింగ్ అడిగినా 60-65% వస్తుంది తప్ప 88% అయితే రాదు. కానీ పుటిన్కు మాత్రం 88% ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి కేవలం 4.31% ఓట్లు వచ్చాయి. ఎక్కడ 88%, ఎక్కడ 4% చూడండి. ఇక మిగతా చిన్న చిత్కా వరకు వచ్చి ఉంటుంది. సో ఈ ఓటింగ్ సరళి చూస్తేనే ఈ ఎన్నిక ఎంతటి ప్రహసనమో మనకు అర్థమైపోతుంది. కారణం ఏంటంటే క్రెమ్లిన్ అంగీకరించేవారు, పుటిన్ ఒప్పుకునేవారే ప్రత్యర్థులుగా మిగులుతారు. ఒప్పుకోవడం అంటే కనీసం టాలరేట్ చేయడం, ఉండనియండి వీళ్ళు నాకు ప్రత్యర్థులుగా అని టాలరేట్ చేస్తేనే వాళ్ళు మిగలగలుగుతారు. లేకపోతే ఆయన సీరియస్గా ప్రతిఘటిస్తే, వ్యతిరేకిస్తే జైలు కన్నా వెళ్తారు, జైలు నుంచి ఇంకెక్కడికైనా వెళ్తారు పైకే. సో దాంతోపాటు మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రశ్నించడం అనేది నేరం. ఇటీవల చట్టమే చేశారు, ఉక్రెయిన్ వార్ పైన పుటిన్ను ప్రశ్నిస్తే అది నేరం. ఇక్కడ ఏ ప్రజాస్వామిక దేశాల్లో ఇది ఉండదు. ఇక అమెరికా ఇరాక్లో యుద్ధం చేసింది, అనేక దేశాలు యుద్ధం చేసింది. దాన్ని అమెరికా మీడియాలోను, అమెరికన్ విశ్వవిద్యాలయాల్లోనూ, అమెరికన్ సివిల్ సొసైటీలోనూ చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు, విమర్శించారు కూడా. మన దేశంలో మోడీ పాలన పైన, లేదా అంతకుముందు మన్మోహన్ సింగ్ పాలన పైన, ఈవెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో కూడా చివరకు మీడియాకు స్వేచ్ఛ లేకపోతే ఎడిటోరియల్ బ్లాంక్ వదిలేసి నిరసన తెలిపారు. కానీ ఇక్కడ పుటిన్ పాలనలో ఎవరైనా ఉక్రెయిన్ వారిని ప్రశ్నిస్తే వాళ్ళను ఏకంగా నేరస్తులుగా ప్రకటించడమే. సో ఈ రకంగా ఎలాంటి నిరసనకు అవకాశం లేని వ్యవస్థను గత 25 ఏళ్ళుగా పుటిన్ నడుపుతున్నాడు. సో పుటిన్ రాజ్యానికి తిరుగులేని నాయకుడు, రష్యన్ రాజ్య వ్యవస్థకు తిరుగులేని నాయకుడిగా ఉంటూ పీరియాడిక్గా ఎన్నికల ప్రహసనాన్ని నడుపుతూ విమర్శను, వ్యతిరేకతను చాలా మినిమల్గా, అడపాదడపా నిరసనలు కూడా జరుగుతూ ఉంటాయి, కానీ చాలా లిమిటెడ్గా మాత్రం ఎలో చేస్తాడు, ప్రెషర్ సేఫ్టీ వాల్ లాగా. ఈ మోడల్ను చాలా కాలంగా పుటిన్ నడుపుతున్నాడు. అయితే పుతిన్ పాపులర్ కాదా అంటే అనేక సర్వేల ప్రకారం కూడా ఇది వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ లీడర్, దాంట్లో ఏమి అనుమానం లేదు. ఎందుకు ఆయన పాపులర్ లీడర్ అంటే రష్యన్ చరిత్రలో, సమకాలీన చరిత్రలో, కంటెంపరీ హిస్టరీలో పుటిన్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్. ఈ రోల్ అర్థం కావాలంటే కాస్తంత హిస్టరీకి వెళ్ళాలి. రష్యాగా ఎమర్జ్ కాకముందు ఇది యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్గా, సోవియట్ యూనియన్గా ఉండేది. ఆ రోజుల్లో అమెరికాకు ధీటైన ప్రత్యర్థిగా ప్రపంచంలో అది అణుశాస్త్ర రంగం నుంచి, ఫ్రమ్ న్యూక్లియర్ ఎయిర్ సైన్స్ నుంచి ఒలింపిక్స్ వరకు అన్నిట్లలో కూడా అమెరికాకు, రష్యాకు, సోవియట్ యూనియన్ మధ్య పోటీ ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సోవియట్ యూనియన్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా అమెరికాకు ఉండేది, ప్రత్యర్థిగా ఉండేది. కానీ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత 90స్లో ఒక దశాబ్ద కాలం రష్యా ఒక గందరగోళాన్ని చూసింది, క్యావోస్ చూసింది, అనార్కీ చూసింది, అరాచకత్వాన్ని చూసింది. బోరిస్ ఎల్సిన్ ఇలాంటి వాళ్ళు చాలామంది అప్పుడయ్యారు. సో ఆ అనార్కీ నుంచి దేశాన్ని బయటపడేసిన నాయకుడిగా పుటిన్కు ప్రజల గౌరవం ఉంది. ఇది మొదటిది.
అందువల్ల ఆ సోవియట్ యూనియన్ పతనం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వం పడిపోయాక రష్యాను ఒక దశాబ్ద అరాచకత్వం నుంచి బయటపెట్టి దారిని పెట్టిన నేతగా పుటిన్కు గుర్తింపు. రెండవది కేవలము దారిన పెట్టడమే కాదు, ఆ దేశానికి ఒక రాజకీయ ఆర్థిక సుస్థిరతనిచ్చిన నేతగా ఆయనకు గుర్తింపు, పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ. మూడవది ఏంటంటే ఆయన వితిన్ రష్యా అనేక రకాల తిరుగుబాట్లు, యుద్ధాలు ఉండేవి. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెచెన్యా తిరుగుబాట్లు, వాటన్నిటినీ కంట్రోల్ చేసి దేశాన్ని యునైటెడ్గా నిలిపిన నాయకుడిగా పుట్టిన గుర్తింపు. నాలుగవది ఏంటంటే సోవియట్ యూనియన్ కాలంలో ఒక గుర్తింపు, ప్రపంచంలో అత్యంత బలమైన శక్తిగా అమెరికాకు పోటీగా ఉండేది. సోవియట్ పతనం తర్వాత రష్యన్ ప్రజల్లో ఉండే ఒక ఆవేదన, మనం ఒక సూపర్ పవర్ స్టేటస్ నుంచి ఈ స్థాయికి పడిపోయామే అని. సో ఆ దశ నుంచి మళ్ళీ ఒక అగ్రరాజ్యంగా అమెరికాతో సోవియట్ యూనియన్ స్థాయిలో కాకపోయినా అమెరికాకు ఒక ప్రత్యామ్నాయమైన పోటీ దేశంగా రష్యాను నిలిపాడు అన్నది పుటిన్కున్న నాలుగవది. ఇక్కడ సోవియట్ యూనియన్ పతనమయ్యాక అనేక దేశాలు ఏర్పడ్డాయి. రష్యా, ఉక్రెయిన్, ఆర్మేనియా, అజర్బైజాన్, కజకిస్తాన్, కిర్గిజియా, ఉజ్బెకిస్తాన్, ఇలా తజకిస్తాన్, చాలా కంట్రీస్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సో రకరకాల దేశాలుగా ఎమర్జ్ అయ్యాయి. కానీ రష్యా ఒక్కటే మాత్రమే సోవియట్ యూనియన్కు వారసురాలుగా మిగిలింది. సో ఆనాటి సోవియట్ యూనియన్ అంటే ఈనాటి రష్యానే ఆనాటి సోవియట్ యూనియన్గా ఐడెంటిఫై అయింది. అది పుటిన్కు ఆ క్రెడిట్ దక్కుతుంది కనుక రష్యన్ ప్రజల్లో అంత పాపులర్ కాగలిగిన కారణం ఇది. ఐదవది ఏంటంటే రష్యాను బార్డర్స్ను కూడా విస్తరించిన గుర్తింపు కూడా వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు 2014లో క్రిమియాను అనెక్స్ చేశాడు, ఇప్పుడు ఉక్రెయిన్ పైన అటాక్ చేశాడు. సో ఇలా ఒక బలమైన రాజ్యము అనే భావన సోవియట్ యూనియన్ కాలంలో ఉన్నది మళ్ళీ పుటిన్ రివైవ్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ రాజ్యము, బలమైన రాజ్యము, సో ఎలాంటి నిరసనకు అవకాశం లేని, ఎలాంటి బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థకు అవకాశం లేని రాజ్యము రష్యా కొత్తేమి కాదు. సో 70 ఏళ్ల కమ్యూనిస్టు పాలనలో కూడా సో ఆ రకమైన బలమైన రాజ్య వ్యవస్థగానే రష్యా ఉండేది. రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ చర్చ్ అనేది దానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ ఆర్థడాక్స్ రష్యన్ క్రిస్టియన్ వాల్యూస్లో కూడా బలమైన రాజ్యము అన్న భావన కూడా ఉంది. అందువల్ల గతంలో జార్ చక్రవర్తుల పాలనలో రష్యా ఉండేది. సో ఆ రష్యన్ సామ్రాజ్యము అన్న భావన రష్యన్ సొసైటీలోనే బలంగా ఉంది. దాన్ని పుటిన్ సక్సెస్ఫుల్గా తనకు అనుకూలంగా ఎక్స్ప్లాయిట్ చేసుకోగలిగాడు. ఆరవది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక అనేక దేశాలు అమెరికా నాయకత్వంలోని నాటోలో భాగమయ్యాయి, అమెరికా మిత్రమండలైన యూరోపియన్ యూనియన్లో భాగమయ్యాయి. కానీ రష్యా మాత్రం పుటిన్ నాయకత్వంలో బలంగా యాంటీ వెస్ట్రన్ ఫోర్స్గా నిలబడ్డది. సో ఆ సోవియట్ యూనియన్ కాలము నుంచి రష్యన్ సొసైటీలో ఉన్న ఈ యాంటీ వెస్ట్రన్ సెంటిమెంట్, పశ్చిమ దేశాల వ్యతిరేక సెంటిమెంట్ కూడా పుటిన్ ఒక ప్రతినిధిగా, రిప్రజెంటేటివ్గా కారణమయ్యాడు. సో ఇలా 6 కారణాలు మనకు పుటిన్ పాపులారిటీకి కనబడతాయి. అయితే ఎంత పాపులారిటీ ఉన్నా 88% ఓట్లతో రావు. వాస్తవంగా పుటిన్ స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపి ఉంటే ఏమయ్యేదో తెలియదు. పాపులారిటీ ఉన్నమాట నిజం, కానీ ఈ ఎన్నికలు మాత్రం స్వేచ్ఛగా జరిగినాయని మాత్రం చెప్పలేము. ఈ ఫిగర్స్ చూసిన అర్థమవుతుంది, ఎన్నికలు జరిగిన తీరు చూసిన అర్థమవుతుంది, ఓటింగ్ సరళి చూసిన అర్థమవుతుంది, అపోజిషన్ను, మీడియాను ప్రశ్నించేవాడిని లేకుండా చేసిన పుతిన్ రాజ్యపాలన చూసిన అర్థమవుతుంది. పుతిన్ మే బీ ఏ పాపులర్ లీడర్ బట్ సర్టన్లీ నాట్ ఎ డెమోక్రటిక్ లీడర్. అంటే రష్యాకు ఒక ప్రజాస్వామిక నాయకత్వాన్ని అయితే ఇవ్వలేదన్నది నిజం.